చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. ఓం మాతా పితృగురుభ్యం నమః. నమస్కారం సార్, మీరు ఒక పంచాంగకర్తగా మీరు కూడా అనేక మార్లు మెన్షన్ చేస్తారు, ఎప్పుడొచ్చినా మెన్షన్ చేస్తారు. గురువారం పుష్యమి నక్షత్రం వస్తే గురు పుష్యామృత యోగం ఏర్పడుతుంది, గురు పుష్యమి యోగం ఏర్పడుతుంది అని. కానీ ఆదివారం పుష్యమి నక్షత్రం వచ్చినా కూడా సేమ్ పుష్యార్క యోగం ఏర్పడుతుంది అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. మేము కూడా వాటిని ఆ రోజుని యూటిలైజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓన్లీ గురువారం పుష్యమికి మాత్రమే యోగం ఉంటుందా? మిగిలిన రోజులకి వేరే నక్షత్రాలతో కాంబినేషన్ ఒకవేళ ఏర్పడితే యోగాలు ఉంటాయా? ఈ యోగాలు వచ్చినప్పుడు అంటే ఆ కాంబినేషన్లో డేస్ వచ్చినప్పుడు ఎట్లా ఆ డేని యూటిలైజ్ చేసుకోవాలి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. వీటిని అమృత సిద్ధి యోగాలు అంటారు. కాళిదాస గారు వారు వివరించిన ప్రకారం ఒక్కొక్క వారానికి ఒక్కొక్క నక్షత్రం అధిపతిగా ఉంటుందని ఉటంకించారు. అందులో ఆ నక్షత్రము ఆ వారము కలిసిన రోజు ఆ నక్షత్రం ఉన్నంతకాలం, ఆ సమయం, ఆ గడియలు ఉన్నంతకాలం అది అమృత సిద్ధి యోగంగా పరిగణలో తీసుకుంటారు. ఇందులో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఒక్కొక్క రోజు ఆ నక్షత్రం కలిసి ఉన్నప్పుడు మనకు సంబంధించిన బాధలు, ఇబ్బందులు, వాటిని అధిగమించడానికి ఒక్కొక్క రకమైన పూజా విధానాలు, పరిహారాలు చేసుకోవటానికి అనుకూలం. ఇందులో ఆదివారం రోజున ఆదివారాన్ని పరిపాలించే గ్రహం రవిగ్రహం, పరిపాలించే నక్షత్రం హస్తా నక్షత్రం, అందుకని చంద్రుని సంబంధించిన నక్షత్రం. అందుచేత దాన్ని హస్తార్క యోగం అని చెప్తారు. హస్తార్క యోగం అంటే హస్తార్క యోగం అని చెప్తారు. అర్క అంటే సూర్యుడు కదా. ఓకే, ఇది ముఖ్యంగా కుటుంబపరమైన ఇబ్బందికర సన్నివేశాల నుంచి, కుటుంబంలో సంతానం ద్వారా మన సహజంగా ఎదిగిన పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు, వారి ద్వారా వచ్చే ఇబ్బందికర సమస్యలు, వీటి ద్వారా మానసిక ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ ప్రత్యేకమైన హస్తా నక్షత్రం ఉన్న ఆదివారం రోజున ఆ సమయంలో రవికి సంబంధించిన శాంతి విధానాలు చేసుకున్నప్పుడు వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇది ఒక అమృత సిద్ధి యోగం. రెండవది సోమవారం, సోమ మృగశీర్ష యోగం అంటారు దాన్ని. అంటే సోమవారం ఆ వారానికి అధిపతి చంద్రుడు. సోమవారం రోజున సోమవారాన్ని పరిపాలించే నక్షత్రం మృగశీర్ష నక్షత్రం. కాబట్టి సోమవారం మృగశీర్ష నక్షత్రం కలిసి ఉన్న రోజున అది ప్రత్యేకంగా ఒక అమృత సిద్ధి యోగం అయింది. ఇటువంటి సన్నివేశంలో ఆ సోమవారం రోజున మృగశీర్ష నక్షత్రం ఎంతవరకు ఉన్నదో అంత వరకు సమయంలో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలకి, సొంతంగా ఎదురయ్యే మానసిక పరమైన సమస్యలకి, ముఖ్యంగా ఆవేశపూరిత నిర్ణయాలతో వచ్చిన ఇబ్బందులకి, వాటికి పరిహారం చేసుకోవటానికి అనుకూలం. కేవలం ఇంపల్సివ్ టెండెన్సీస్, మానసిక పరమైన ఒత్తిడితోటి, తీవ్ర కావేశాలతోటి అనుకోని విధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్యను, స్నేహితుల మధ్యను మాట పెరిగి సమస్యలు ఇటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దాని పట్ల కొన్ని సందర్భాల్లో వస్తువులను కూడా పగలగొట్టే పరిస్థితి, సెల్ఫ్ హర్టింగ్ కూడా ఉంటుంది. ఇటువంటి మానసిక పరమైన రుగ్మతలు ఇటువంటి ఉన్న సందర్భాలలో కుజునికి సంబంధించి ఆ రోజు కుదిరినప్పుడు కుజునికి సంబంధించి అంగారక గ్రహ కవచం చదువుకోవటం, దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయానికి వెళ్ళి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం అలవాటు చేసుకోవటం, ఆంజనేయ స్వామి పూజ చేసుకోవటం, ఇటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక మూడవది మంగళవారం రోజున దాన్ని భౌమ అశ్విని యోగం అంటారు. రేపు 4వ తారీఖు రాబోతోంది భౌమ అశ్విని యోగం. నవంబర్ 4 మంగళవారం.
ఈ భౌమాశ్విని యోగం అనేది ఇది చాలా ప్రత్యేకమైన యూనిక్ యోగం. అంటే ఇది కావ్యకాంత మహా గణపతి గారు, దాని తర్వాత పెరియవ, వీళ్ళందరూ కంచి కామకోటి పీఠం వారు దీన్ని ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ ఈ ఏ విషయాలకి దీన్ని భౌమ అశ్విని యోగం ఇది భౌమ అంటే కుజుడు, మంగళవారం రోజున మంగళవారాన్ని పరిపాలించే నక్షత్రం అశ్విని నక్షత్రం. ఆ రెండు కలిసిన సందర్భాలలో మృత్యుభయం కంటే భయంకరమైన మహామృత్యు భయాన్ని జయించటానికి దేవి అధర్వ శీర్ష అనేది చదవటం వలన మహామృత్యు భయం నుంచి బయటపడవచ్చు అని పండితులు అది చేస్తారు. నాకు అర్థం కాలేదు. మృత్యు భయం కంటే మహామృత్యు భయం అంటే ఏమిటి? మృత్యు భయం అంటే సహజంగా అందరికీ ఉండేదే. అంటే న్యాచురల్గా ఏదైనా వెళ్తూ ఉన్నప్పుడు మనకి భయం. మహామృత్యు భయం అనేది నిత్యం ప్రతి క్షణం చావటం. ఎలాగూ అంటే తెలుసో తెలియకో మనం ఏదో ఒక ఎవరి దగ్గర నుంచో డబ్బులు అప్పు తీసుకున్నాం. ఆ అప్పు తీసుకున్న వ్యక్తి 2-3 దగ్గర అప్పులు తీసుకున్నాం. ఇంట్లోకి వచ్చి ప్రశాంతంగా భార్యాబిడ్డలతోటి సంతానంతో ఉన్నాం. కానీ సడన్గా తలుపు కొడతాం, ఎవరో తలుపు కొట్టారు అంటే ఆ డ్యూ డేట్ దగ్గర పడింది అనుకోండి, మానసిక శాంతి ఉంటుందా? వీడు వచ్చాడేమో, బలానా ఎక్స్ అనేవాడు వచ్చి వాడికి నేను ఒక డబ్బులు ఇవ్వాలి, 10 రూపాయలు డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర డబ్బులు లేవు, వాడు వచ్చి అడగటానికి వచ్చాడేమో అనే భయం. వాడొచ్చి వెళ్ళాక ఇంకోటి ఎవరో తలుపు కొట్టాడు, వై అనేవాడు వచ్చాడేమో అని భయం. అవును, ఈ మహామృత్యు భయం చాలా మందికి ఉంది. మహామృత్యు భయం అంటే ప్రతి క్షణం దాని తర్వాత అనిపిస్తుంది, ఇచ్చా నేను ఇది బ్రతకటం ఎందుకు, దీనికంటే ప్రతి క్షణం ఎవడొచ్చాడో ఏం చేస్తాడో అని. అలా కాకుండా ఏదో ఒక క్రిమినల్ యాక్టివిటీ చేసిన వాళ్ళు ఉన్నారనుకో, ఎక్కడో కొట్టొచ్చారు, ఏదో వచ్చారు, మా బలానా పోలీసులు ఈ టైంలో వచ్చి తలుపు కొట్టారా, నిద్ర పట్టదు. నిద్ర పట్టడం కోసం బోల్డన్ని నిద్ర మాత్రలు వేసుకోవాలి, లేకపోతే వేరే మత్తు కలిగించేది తీసుకోవాలి. అయినా సరే నిద్ర పట్టదు, కలల రూపంలో భయపడతారు. కలల్లో కూడా అది మహామృత్యు భయం. అంటే తన్ని తాను తెలుసుకోనివాడు అనేది నిర్వచనం. తీవ్రమైన అనారోగ్యం, అది ఓ పటాన అవ్వట్లేదు, సెటిల్ అవ్వట్లేదు, సమస్య సాల్వ్ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా యూటిలైజ్ చేసుకోవాలి కాదు. ఇది కేవలం అనారోగ్యానికి ఆరోగ్యానికి సంబంధించి, దట్ ఈస్ మృత్యుభయానికి సంబంధించి, దట్ ఈస్ డిఫరెంట్. ఇది క్షణం ప్రతి క్షణం భయంతో గడపడం. రెండవది తన గురించి దాన్ని తెలుసుకోకపోవటం. నేను ఇప్పుడు ఉదాహరణకి అప్పు చేసిన వాడు, నేను అప్పులు వాడొచ్చి పిలుస్తాడేమో అన్న భయం ఉంది, కానీ అటువంటి ఆలోచన ఉంది. కానీ అప్పులు తీర్చడానికి నాకు ఇంత శక్తి ఉన్నది, తీర్చడానికి నేను ఇంత టైం అడగొచ్చు, కాబట్టి నేను నాకున్న వనరుల్ని ఈ విధంగా ఉపయోగించుకుంటాను అనే తను తాను అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. లేదా ఒక క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొన్న తర్వాత దీని నుంచి బయటపడటానికి ఆ క్రిమినల్ యాక్టివిటీ ఎందుకు చేయవలసి వచ్చింది, ఏమిటి, కోర్టులో దాన్ని నిరూపించుకోవడానికి తన దగ్గర ఉన్న అవకాశాలు ఏమిటి అనేవి ఆలోచించుకోరు, కేవలం భయంతో ఉంటారు. ఇటువంటివి రాకుండా ఉండటానికి, వచ్చిన తర్వాత కాదు, ఇటువంటివి రాకుండా ఉండటానికి, మహామృత్యు భయం రాకుండా ఉండటానికి భౌమ అశ్విని నక్షత్రం ఉన్న మంగళవారం రోజున దేవి అథర్వ శీర్ష అని ఉంటుంది, అది చదువుకోవటం. ఒకవేళ చదువుకోవడం కుదరకపోతే మన యూట్యూబ్లో దొరుకుతుంది దేవి అథర్వ శీర్ష శ్లోకం, అది వినటం. కానీ అది కూడా కుదరకపోతే దగ్గరలో ఉన్న శాక్తేయ దేవాలయాల్లోకి వెళ్ళి ఆ సమయంలో ఎర్రటి పువ్వులు, దగ్గర అమ్మవారి దేవాలయం ఉంది, ఎర్రటి పువ్వులు అక్కడ కానుగ్గా ఇచ్చి చేసుకోవటం. దాని తర్వాత బుధానురాధ యోగం. ఇది కమ్యూనికేషన్స్ ప్రాబ్లం వల్ల, అంటే బుధవారం రోజున బుధవారాన్ని పరిపాలించే గ్రహం అనురాధ నక్షత్రం అని కాళిదాసు వారి ఉవాచ. బుధ అనురాధ నక్షత్రం రోజున కమ్యూనికేషన్స్కి సంబంధించి, డాక్యుమెంటేషన్ సంబంధించి, ట్రావెలింగ్ సంబంధించి ఇటువంటి వచ్చే సమస్యలు, ఎదుర్కొంటున్న సమస్యలు లేదా అటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఆ రోజు దగ్గరలోని ఏదైనా వైష్ణవ దేవాలయాలకు వెళ్ళి కాసేపు అక్కడ గడపటం, వైష్ణవ దేవాలయాల్లో పూజ చేయించుకోవటం, అది మంచిది. మరొకటి గురు పుష్యమి యోగం. అంటే గురువారాన్ని ఈ మధ్య కాలంలో చాలా
ఈ మధ్య కాలంలో ఏముంది, గత 20 సంవత్సరాలుగా చాలా ఫెమిలియర్ అయిన ఇది. గురు పుష్యమి యోగం, గురువారం రోజున పరిపాలించే నక్షత్రం పుష్యమి నక్షత్రం అని. ఇది ప్రధానంగా వారు తీసుకునే నిర్ణయాలలో జాప్యత, చేసే పని త్వరగా జరగకపోవటం, కలవలసిన వ్యక్తులు త్వరగా కలవకపోవటం, హామీలు ఇచ్చిన వ్యక్తులు సమయానికి హామీలు నిలబెట్టుకోకపోవటం, అది ఆర్థికపరమైనవి కావచ్చు, ఉద్యోగపరమైనవి కావచ్చు, ఇటువంటి వాటి నుంచి బయటపడటానికి స్థిరాస్తులకు సంబంధించిన ఏవో సమస్యలు రావటం, వీటన్నిటికీ సంబంధించిన ఇబ్బందులు ఎదురైన సందర్భాలలో గురు పుష్యమి యోగం ఉన్న రోజున, అంటే గురువారం పుష్యమి నక్షత్రం కలిసి ఉన్న రోజున దగ్గరలోని దేవాలయాలకు వెళ్ళి శనిగ్రహానికి సంబంధించి ప్రదక్షిణాలు చేయటం. అంటే శనివారం రోజున మనం సహజంగా నువ్వుల నూనె శని విగ్రహం మీద అభిషేకం ఎలా చేస్తామో ఆ విధంగా చేయటం. గురువుకు సంబంధించి దగ్గరలో పండితులకు వాళ్ళకి వారు గురు రూపంగా భావించి, అంటే కేవలం పూజారులు వారే కాకుండా వారు గౌరవించే ఏ వ్యక్తినైనా, వయసులో పెద్దవారు కావచ్చు, లేదా వాళ్ళకు విద్య నేర్పిన టీచర్లు కావచ్చు, గురు రూప వ్యక్తులను కలిసి వారికి పాదాభివందనం చేసుకుని ఎంతో కానుకలు ఇవ్వటం. దాని తర్వాత శుక్రవారం రోజున రేవతి నక్షత్రం, శుక్ర పరిపాలించే నక్షత్రం రేవతి నక్షత్రం. ఇక్కడ ఆపోజిట్ సెక్స్ సంబంధించి, అంటే ఎదుటి వ్యక్తులకు సంబంధించి అపోహలు ఏర్పరచుకోవటం, తను ప్రేమిస్తున్నాను, తను ఎక్కువగా ఇష్టపడుతున్నాను, కానీ తను కూడా ఇష్టపడుతున్నట్లు ఆపోజిట్ వ్యక్తి కూడా ఇష్టపడ్డట్టు వ్యక్తీకరించినప్పటికీ వారి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్లుగా లేదు కాబట్టి మానసిక ఒత్తిడికి లోనవుతుంది. ఇది భార్యాభర్తల మధ్య కూడా ఉంటుంది. భర్త తన భార్యని బోల్డ్ అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, కానీ నాకు కాఫీలో పంచదార కలపకుండా ఇచ్చింది అనో, పప్పులో ఉప్పు వేయలేదనో బాధపడే మానసిక స్థితి మగవారికి ఉండొచ్చు. ఆడవారికి సంబంధించి మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, కానీ నాకు సమయానికి కావలసిన వచ్చి పలకరించలేదు, తలనొప్పి ఉంది అని చెప్తే డోలో ట్యాబ్లెట్ ఇవ్వలేదు అనే ఫీలింగ్లో ఉండే పరిస్థితులు ఉంటాయి. ఇటువంటి మానసిక, అది స్నేహితుల మధ్య కావచ్చు, ఆపోజిట్ సెక్స్, ప్రేమికుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇటువంటి అసంతృప్తికి లోనవుతున్న సందర్భాలలో వారు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని, ఇది కమ్యూనికేషన్ లేమి వలన జరిగేది, వాటి నుంచి బయటపడటానికి లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా శాంతి విధానాలను పాటించుకోవటం. దాని తర్వాత శనివారం రోజున రోహిణీ నక్షత్రం, శనివారాన్ని పరిపాలించే నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఇది తీవ్రమైన మెలంకాలితోటి బాధపడుతున్నవారు. మెలంకాలియా అంటే ఎప్పుడు నన్ను చూసి ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నారనో, నన్ను చూసి ఎదుటి వాళ్ళు నవ్వుతున్నారనో. ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నేను రోడ్డు మీద వెళ్తూ ఉన్నాను, నన్ను చూసి నవ్వాడు, నా ముఖం బాగాలేదేమో, కోతిలా ఉందేమో అని నవ్వాడు అని అనుకుంటూ ఉంటారు. లేదా నన్ను చూసి ఏడుస్తాను, నేను చాలా అందంగా ఉంటాను, వాళ్ళు జెలసియస్గా ఫీల్ అవుతూ, ఇది ఆడవారు కాదు మగవాళ్ళు కూడా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు. జెలసియస్ రీజన్స్ ఎప్పుడు చూసిన వారు కంప్లైంట్సే చెబుతూ ఉంటారు పక్క వాళ్ళకి. బలానా వాడు మా ఇంటికి వచ్చాడు, వాడు కళ్ళు బాగాలేదు, నన్ను చూశాడు, అప్పటి నుంచి నాకు తలనొప్పి మొదలైంది, లేదా మా ఇంట్లో వాళ్ళకి తలనొప్పి మొదలైంది, లేకపోతే వాడు వచ్చి వెళ్ళాడు మా ఇంట్లో, నేను తల దూకునే అద్దం ఇట్లా పట్టుకొని పైకెత్తుతుంటే జారి పడిపోయింది, ఇటువంటి ఎప్పుడూ నెగటివ్స్ ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెలంకాలియా పీరియడ్. మనకి చాలా క్యారెక్టర్స్ దొరుకుతుంది, మన ఎప్పుడు వాళ్ళు నెగటివ్. ఇటువంటి మెలంకాలియా పీరియడ్లో ఉన్నాము అని తామును గుర్తించుకున్న వాళ్ళు దాని నుంచి బయటపడటానికి వాళ్ళు చంద్రునికి సంబంధించి ఏదైనా శాంతి విధానం శనివారం రోజున చేసుకున్నట్లయితే అది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. అంటే చంద్రునికి సంబంధించిన శాంతి విధానాలు ఏముంటాయి? బియ్యం దానం ఇవ్వటం, అంతే కదా. మెలంకాలియా పీరియడ్ నుంచి బయటపడటానికి ఫస్ట్ ఉపయోగపడేది ఈవెన్ శనివారం, మిగతా జాతక చక్రంలో ఉండే రకరకాల దోషాల కారణం చేత మెలంకాలియా అంటే ప్రోగ్రెస్డ్ చంద్ర అపోజిషన్ విత్ నటల్ శని లాంటి పీరియడ్ ఏర్పడినప్పుడు దట్ ఆల్సో ఇండికేట్స్ అబౌట్ మెలంకాలియా. మెలంకాలియా పీరియడ్ నుంచి బయటపడటానికి పనికొచ్చే మంచి
ఉపాయ మార్గం బియ్యాన్ని దానం చేయండి. దానం చేయటం. Right. కుదిరితే ఆ సమయంలో లలితా సహస్రనామం వినటం కానీ చదవటం కానీ చేసుకుంటున్నప్పుడు సహజంగా వాళ్ళకి వెంటనే అది లలితా సహస్రనామం అది చేశారనుకోండి, ఎప్పుడైతే మందరోహిణి ఏర్పడింది అనుకోండి, ఆ రోజు లలితా సహస్రనామం చేశారనుకోండి, వాళ్ళకి వెంటనే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. బాబా. ఎప్పుడు వాళ్ళ మొహం వాళ్ళ అద్దంలో చూసుకుంటే చాలా చక్కగా ఉన్నాను, క్రితంలాగా అది చేయకముందు ఉన్న ఇబ్బంది లాగా ఉంది అని వాళ్ళకి అనిపించదు. Right. కాబట్టి ఇది 7 వారాలకు సంబంధించి 7 అమృతాది యోగాలు. అద్భుతం. దీని పేరులో అమృతాది యోగం ఉన్నది కాబట్టి ఉమ్. ఈ టైమింగ్స్ జరుగుతున్న సమయంలో నూతన ఔషధాలు వాడటం, అమృతం అనే పదం ఉన్నది కదా, అంటే కాబట్టి medicines, నూతన medicines. ఔషధాలని వాడటం మొదలుపెట్టడానికి, వైద్యులను సంప్రదించడానికి, వీటన్నిటికి కూడా ఇది ఉపయోగం. అద్భుతం సార్. ఇది ఒక కొత్త విషయం నేను తెలుసుకున్నాను. ఎన్ని వీడియోస్ చేశాం కానీ దీనికి సంబంధించి తెలుసుకోవడం, ఇంత వివరణాత్మకంగా తెలుసుకోవడం అనేది మొదటిసారి జరిగింది. ఖచ్చితంగా దీన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఇంట్లో పంచాంగం ఉంటే ఎప్పుడు వస్తుంది అని కన్ఫ్యూజన్ లోన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. క్యాలెండర్స్లో కూడా ఉంటాయి కాబట్టి, అది కూడా లేని పక్షంలో మనం పంచాంగం వీడియోస్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఫాలో చేయొచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.